ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే చిల్డ్రన్స్లో బ్యాక్ పెయిన్ అనేది చాలా చాలా రేర్. నేను ఎప్పుడు చూడను. మేబీ 2 నెలలకి 3 నెలలకి ఒకసారి ఒక పేషెంట్ వస్తారు. బట్ కామన్గా మన క్లినిక్లో చూసే బ్యాక్ పెయిన్స్ ఎలా ఉంటాయంటే వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల, పూర్ పోస్చర్ అంటే ఎప్పుడు స్కూల్లో ఇలా ఉంగి కూర్చోబెడతారు, పిల్లలు కూడా అట్టే కూర్చుంటారు, అండ్ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, స్పోర్ట్స్ ఆడరు, ఇంట్లో కూర్చొని టీవీ మొబైల్ చూడడము, అది కూడా ఒక పెద్ద న్యూసెన్స్ అయింది. అండ్ దానివల్ల కూడా మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది. అలాంటి బ్యాక్ పెయిన్ అనేది మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటారు. అంటే ఎంత స్కాను ఏం చేసినా అన్ని నార్మల్ వస్తాయి, బట్ పెయిన్ ఉంటుంది. సో ఆ పెయిన్కి కొంచెం మసల్ స్పైన్ ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీ చేపిస్తేనే ఆ పెయిన్ 1-2 వారంలో పోతుంది. సెకండ్ థింగ్, వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా రావచ్చు. ఆ పెయిన్ ఏమంటే మనకి న్యూట్రిషన్లో కొంచెము మంచి వైటమిన్ డి రిచ్ ఫుడ్స్, ఫిష్ ఎవరు తినరు వాళ్ళకి సన్లైట్ ఎక్స్పోజరు, అంటే సన్లో కొంచెం షార్ట్స్ నిక్కర్స్ ఇలా వేసుకొని ఒక 1 అవర్ ఆడితే ఇనఫ్ సన్లైట్ మనకి సఫిషియెంట్ ఉంటుంది, వైటమిన్ డి ప్రొడ్యూస్ చేయొచ్చు అది బాడీని. రేర్లీ సప్లిమెంట్ వాడాల్సింది వస్తుంది. అండ్ దీంట్లో ఎప్పుడు రెడ్ ఫ్లాగ్స్ ఉండాలి బ్యాక్ పెయిన్లో అంటే, మీరు స్పైన్లో బెండ్ కనిపిస్తుంది, పిల్లలు కదలలేకపోతున్నారు, ఒక స్టెప్ కూడా ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళు ఈవెన్ స్టాండింగ్ కూడా కష్టంగా అవుతుంది అంటే, అలాంటి కేసెస్ మనం ఇమీడియట్గా వచ్చి చూపించాలి. పడిన తర్వాత కూడా జరగవచ్చు, బట్ జనరలీ అవి ఏమంటే 2 to 3 డేస్లో సెటిల్ అయిపోతాయి. అలాగే ఉంది, మీకు ఏమైనా బ్యాక్లో వాపు కనిపిస్తుంది, కాల్లో వీక్నెస్గా కనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి అవి సైన్స్ ఆఫ్ ట్యూబర్కులోసిస్ ఆర్ డిస్క్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. అలాంటి పరిస్థితిలో ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సింది వస్తుంది. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.